సరే, ఇక అస్సాంలో రాజకీయ పార్టీల స్ట్రాటజీస్ ఎలా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రజలు ఎవరికి పట్టం కట్టే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఎస్ అండి, 126 సీట్లకి అసెంబ్లీ ఎన్నికలు అస్సాంలో మనకు జరగబోతున్నాయి ఏప్రిల్ 9వ తారీఖున. ఇక్కడ ప్రధానంగా అధికారం ఎవరి దగ్గరికి రాబోతుందంటే, ఒక పక్కన కాంగ్రెస్ గౌరవ్ గోగాయ్, రెండో పక్కన ఇప్పుడు అధికార పక్షమైన బీజేపీ హేమంత్ బిశ్వాస్, వీళ్ళిద్దరి మధ్యన హోరాహోరీ పోరాటం జరుగుతుంది. ఇటు వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడులో చెప్తున్నట్టు అస్సాంలో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అస్సాంలో హోరాహోరీగా కొనసాగుతుంది. బీజేపీ అద్భుతంగా గత 2 సార్లు అధికారంలో ఉండడం, 3వసారి అధికారానికి ట్రై చేస్తుంది అస్సాంలో ఈ యొక్క బీజేపీ. మళ్ళా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కూడా మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది చాలా చాలా కీలకంగా మారబోతుంది. ఇక్కడ కూడా 35% వరకే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి కాంగ్రెస్కి అది ఫిచ్చింగ్ అవ్వబోతుంది. తర్వాత బీజేపీకి వ్యతిరేక ఓటు, యాంటీ ఇన్కంబెన్సీ, 2 సార్లు అధికారంలో ఉండవల్ల యాంటీ ఇన్కంబెన్సీ అనేది అస్సాంలో కనిపిస్తుంది. తర్వాత ఇటు బంగ్లాదేశ్ వల్ల హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ అనేది బీజేపీకి చాలా బలంగా కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉండి చక్కగా పోరాడడం, ఈ గౌరవ్ గోగాయ్ పోరాట పట్టం వల్ల కాంగ్రెస్కి ఇది బలంగా చెప్పుకోవచ్చు. నాయకత్వ లోపం అనేది ఇటు బీజేపీకి లేదు, కాంగ్రెస్కి లేదు, 2 స్ట్రాంగ్గా ఉండడం అనమాట. ఈ పరిస్థితుల్లో ఇటు బంగ్లాదేశ్ నుండి ఇన్ఫిల్ట్రేట్ అనడం, సిఐఏ ప్రొటెస్ట్లు ఇవి జరగడం వల్ల హిందూ ఓట్ బ్యాంక్ పూర్తిగా కన్సాలిడేట్ అయిపోయింది. కాబట్టి బీజేపీకి అది లాభం. తర్వాత మైనారిటీ ఓట్ బ్యాంక్ పోలరైజ్ అవ్వడం వల్ల కాంగ్రెస్కి లాభం. కాబట్టి ఇప్పుడు ఎవరు గెలుస్తారంటే, అస్సాంలో అంత ఈజీ కాదండి చెప్పడం. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే బీజేపీకే ఒక స్టెప్ ఎక్కువ ఉంది. కాబట్టి హేమంత్ బిశ్వాస్ ఏంటంటే, అక్కడ మళ్ళా అధికారం చేజిక్కించుకునే అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి. కానీ మైనారిటీ ఓట్ బ్యాంకులతో ఏదైనా మంచి ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంటే మాత్రం అధికారంలోకి వచ్చే ఉంటుంది. కాబట్టి ఇటు కాంగ్రెస్ బీజేపీలకు 50-50 అనేది ఇక్కడ పోల్ సర్వేలు సూచిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే, నా అభిప్రాయం ప్రకారం మళ్ళా బీజేపీలోకి అధికారం రావడానికే ఇక్కడ 80% అవకాశాలు ఉన్నాయి.